హలో అందరికీ, ఈరోజు నాటుకోడి కూర ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఈ సంక్రాంతికి స్పెషల్గా నాటుకోడి కూర అయితే చేస్తున్నాను. ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. నాటుకోడి కూర త్వరగా ఉడకదు కాబట్టి నేను కుక్కర్లో అయితే వేసుకుంటున్నాను. దాంట్లో కొంచెం సాల్ట్, పసుపు, ఆయిల్ వేసుకొని 5 లేదా 6 విజిల్స్ వచ్చే వరకు మనం ఉడికించుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దాంట్లో చెక్క, లవంగాలు, సాజీరా, జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో 4 పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత చిన్నగా కట్ చేసుకున్న 4 ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇక్కడ నేను మీడియం సైజ్ ఉల్లిపాయలు వేసుకున్నాను. ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న నాటుకోడి ముక్కలు వేసుకోవాలి. అలా కలిపిన తర్వాత ఒక 5 నిమిషాలు ఆయిల్లో ఉడికించుకోవాలి. 5 నిమిషాలు ఆ ముక్కలు ఆయిల్లో ఉడికిన తర్వాత మనం దాంట్లో సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ ఇక్కడ నేను 1 కేజీ తీసుకున్నాను కాబట్టి 2 స్పూన్స్ సాల్ట్ వేసుకున్నాను. 4 స్పూన్స్ కారం అయితే వేసుకున్నాను. కారం ముక్కలకు పట్టే విధంగా బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. అలా 10 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత మనం 1 గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి. వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకొని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న కొబ్బరి పొడి ఇంకా గరం మసాలా పౌడర్ అయితే వేసుకోవాలి. ఒక 2 మినిట్స్ కుక్ చేసిన తర్వాత దాంట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. లాస్ట్లో కొంచెం చికెన్ మసాలా వేసుకొని మూత పెట్టి ఒక్క 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే ఎంతో రుచికరమైన నాటుకోడి కూర అయితే రెడీ అయిపోతుంది. చూడండి, పీసెస్ అనేవి ఎంత మంచిగా ఉడికాయో. అలా ఆ లెగ్ పీస్ తీసుకొని తింటుంటే అబ్బా, చూస్తుంటేనే నోరు ఊడిపోతుంది. ఇంకా టేస్ట్ ఎంత బాగుంటుందో మీరైతే ఖచ్చితంగా ఈ సంక్రాంతికి ట్రై చేసి చూడండి. ఇలా ఒక్కసారి వండి పెట్టండి, మీ ఇంట్లో వాళ్ళు కూడా ముక్క మిగలకుండా తింటారు. ఒకసారి ఈ నాటుకోడి కూర ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్.